జై శ్రీరామ్. ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ముందుగా భక్తితో ఒక చిన్న మంత్రం చెప్పుకుందామా? ఓం శరవణ భవాయ నమః. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఎవరి కోసం చెప్పాలనుకుంటున్నాను. అదేనండి, మన సుబ్రహ్మణ్య స్వామి కోసమే. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్న వాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అంటారు. ఇది అంత శక్తివంతమైనది. ఇది రామాయణంలోనే పరమాద్భుతమైన ఘట్టం. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ సర్గలను పారాయణ చేస్తారో వాళ్ళకు ఉత్తమమైన సంతానం కలుగుతుంది. గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ ఒక అద్భుతమైన ఘట్టాన్ని దాన్ని ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. నాయన రామ, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తరువాత పార్వతీ పరమేశ్వరు వివాహం జరిగింది. మీ అందరికీ అనిపించవచ్చు, అదేమిటి మన్మధుడు లేకుండా పార్వతీ పరమేశ్వర వివాహం ఎలా జరిగిందా అని. ఇక్కడ ప్రారంభమే ఒక గొప్ప విషయం. మన్మధుడికి గర్వం, అహంకారం. నేను పుష్పబాణాలతో అందరినీ ఆకర్షించగలను. అందులో 5 పుష్పబాణాలు చేతిలో పట్టుకొని అందరిలోనూ కామ ప్రచోదనం కలిగించగలనే అహంకారంతో పరమశివుడి మీద కూడా బాణం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు. బహిర్ముఖుడైన పరమశివుడు తన 3వ కన్ను తెరిస్తే భస్మ రాశి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండవచ్చు కదా. ఇదే ఆ ఘట్టం. మన్మధుడు లేకుండా పార్వతీ పరమేశ్వర వివాహం ఎలా జరుగుతుంది? ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది షణ్ముఖోత్పత్తి మహిమ. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎలా అవతరించారు? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.